హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి శ్రీవల్లి ఎక్కడుందో ట్రేస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అలా ఇంకా తెలివిగా ఆ వనజ మాత్రం కార్లో ట్రాకర్ని పెట్టి కావాలని వాళ్ళున్న ప్లేస్ తెలియకుండా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. కానీ జేడీ కేడీ ఆ ట్రిక్ని తెలుసుకొని శ్రీవల్లి ఉంటున్న గెస్ట్ హౌస్ లొకేషన్కి రీచ్ అవుతారు. శ్రీవల్లిని ముంబై వాళ్ళకి అమ్మేయాలని వనజ వాళ్ళ తమ్ముడు కలిసి ప్లాన్ వేస్తారు. అలా శ్రీవల్లిని ఒక రూమ్లో లాక్ చేస్తారు. అప్పుడే శ్రీవల్లి దగ్గరికి వనజ వాళ్ళ తమ్ముడు వస్తాడు. శ్రీవల్లి, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి కావాలని బ్యాడ్గా టచ్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి శ్రీవల్లిని. పాపం శ్రీవల్లి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు అని శ్రీవల్లి అరుస్తుంటే, ఏంటి, ఎందుకంత కంగారు పడుతున్నావు? అయినా ఇంకో గంటలో నిన్ను ముంబై తీసుకువెళ్ళి ఒకరి చేతిలో పెడతాం. ఆలోపు నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి కదా అని చెప్పి ఇంకా కావాలనే బ్యాడ్గా టచ్ చేయాలనుకుంటుంటే పాపం శ్రీవల్లి తన్ని తాను డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే జేడీ కేడీ గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. జేడీ కేడీ రాగానే ఇంకా గెస్ట్ హౌస్లో ఉన్న ఒక అతనైతే, ఎవరు మీరు? మా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. మేము ఈ గెస్ట్ హౌస్ని చెక్ చేయాలి అని అంటారు. చెక్ చేయడానికి మీరెవరు అని అడిగితే, మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని వాళ్ళ ఐడి కార్డ్ని చూపిస్తారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట. అలా వెంటనే ఆ వ్యక్తి ఇంకా రూమ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. జేడీ కేడీ ఒక రూమ్లో శ్రీవల్లి అరుపులు వినిపించగానే ఒక్కసారిగా జేడీ కేడీ ఇద్దరు ఆ రూమ్ డోర్ని గట్టిగా తంతారు. ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. ఇంకా శ్రీవల్లిని వాడు మిస్బిహేవ్ చేయబోతుంటే ఒక్క కాలుతో కిక్కిస్తుంది జేడీ. అక్కడ వెళ్ళి పడతాడు. వెంటనే జేడీ శ్రీవల్లి దగ్గరికి వచ్చి, శ్రీవల్లి, నీకేం కాలేదు కదా, ఆర్ యూ ఆల్ రైట్ అని అడుగుతుంది. ఎస్, నాకు బాగానే ఉందండి, కానీ వీడు వీడు అని ఏడుస్తూ ఉంటుంది పాపం శ్రీవల్లి. వెంటనే కేదార్ వాడి కాలర్ పట్టుకుంటాడు. ఏరా నీచుడా, మేనమామ అని చెప్పావు. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రిలా చూసుకోవాలి. అలాంటి నువ్వు శ్రీవల్లితో మిస్బిహేవ్ చేయాలనుకుంటారా అని చెప్పి రెండు చెంపలు పటా పటా వాయిస్తాడు కేదార్. ఇంకా జగదాత్రి, కేదార్ వీడికి ఇలా కాదు కేదార్, ఇంకా గట్టిగా కోటింగ్ ఇవ్వాలి. వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించాలి. ఇలాంటి వాళ్ళే మేనమామలని, తాతయ్యలని, బాబాయిలని ఏమీ తెలియని పసి పిల్లలపై కూడా వీళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని, నీచుల్ని, మానవ రూపంలో ఉన్న మృగాలని జైల్లోనే పెట్టాలి. వీళ్ళకి టార్చర్ అంటే ఏంటో చూపించాలి. ఆ అమ్మాయి పడే మానసిక వేదనంతా వీడికి తోలు ఒలిచి చూపించాలి. ఖచ్చితంగా చూపించాలి కేడి. వీడిని త్వరగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళు. ఇక్కడ లెక్కలు నేను తెలుస్తాను అని వనజ దగ్గరికి వస్తుంది. జేడీ, మీరు ఇక్కడెందుకు ఆగారు అని అడుగుతుంది. అంటే మా ఫ్లైట్ 4 hours డిలే అయింది మేడం, అందుకే ఆగాను అని అంటుంది. టికెట్స్ చూపించు అని అంటుంది జేడీ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వనజ. వెంటనే ఇంకా ఫోన్ లాక్కొని చెంప మీద కొడుతుంది వనజకి జేడీ. నువ్వు తన కన్న తల్లివి. ఛీ, ఇంకొకసారి నీలాంటి ముసుగులో ఎవరైనా కన్న తల్లి అని వచ్చి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారో ప్రాణాలు తీస్తా. ఇప్పటికి చట్టం చేతిలో నిన్ను శిక్ష పడేలా జైలుకి తీసుకువెళ్తున్నాను. నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలనుకోవడానికి సిగ్గులేదు అని ఇంకలా వనజాని గట్టిగా వార్నింగ్ ఇస్తుందనమాట. వెంటనే జేడీ వనజ పక్కకి వచ్చి, హలో, నీకో విషయం తెలుసా, ఆ శ్రీవల్లిని ఆ పోలీస్ ఆఫీసర్లు తీసుకువెళ్ళిపోయారు అని వనజ చెప్పడంతో ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. ఈ జేడీ కేడీ ఒకరు ప్రతి దానిలో వచ్చి తలదూరుస్తారు, వీళ్ళింతే అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలా ఇంకా వైజయంతి, ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే అమ్మో ఇంకేం లేదు, నన్ను మాటలతోనే చంపేస్తారు, కానీ వెళ్ళక తప్పదు అని వైజయంతి రూమ్లో కూర్చొని గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇంకప్పుడే శ్రీవల్లిని కాపాడి జేడీ కేడీ అక్కడికి వస్తారు.
నువ్వేమీ కంగారు పడద్దు, నిన్ను ఒక 5 మినిట్స్లో జగదాత్రి కేదార్ వచ్చి తీసుకువెళ్తారు అని ఇంకా వీళ్ళే జగదాత్రి కేదార్గా డ్రెస్ చేసుకొని అలా వస్తారనమాట. వచ్చి చూస్తూ ఉంటారు. శ్రీవల్లి, నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా అని అడుగుతారు. నేను సేఫ్గానే ఉన్నాను వదిన, కానీ వాళ్ళు ఫేక్ అని అమ్మకి తెలుసా తెలీదా అని అంటుంది. ఆ విషయం కనుక్కోవాలంటే మనం ఆశ్రమంలో గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారితో సహా వైజయంతి అత్తయ్యని నీలా తీయాలి అని చెప్పి ఇంకా వెంటనే ఆశ్రమంలో వార్డెన్తో సహా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా అందరూ ఇంటికి వచ్చేసరికి వైజయంతి మెల్లగా బయటికి వస్తుంది. అమ్మో, నా ప్రాణాలు తీయడానికి ఈ ఆశ్రమంలో గురువు కూడా వచ్చి సచ్చాడా, ఇంక నేను అయిపోయినట్టే, నా ప్రాణాలు వదిలి తీసేస్తారు అని ఇంకా భయపడుతూ ఉంటుంది వైజయంతి. జగదాత్రి, కేదార్, శ్రీవల్లి, కౌశికి, సుధాకర్, యువరాజ్, నిషిక అందరూ చాలా కోపంగా చూస్తూ ఉంటారు వైజయంతి వైపు. శ్రీవల్లి, నువ్వేంది వచ్చేసావా అని అంటుంది. వెంటనే సుధాకర్, ఏయ్ నిజం చెప్పు, వనజ శ్రీవల్లి కన్న తల్లా చెప్పు అని అడుగుతాడు. అంటే అది బోన్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నిజం మాత్రమే చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీసి కానీ నేను మనశ్శాంతి చెందను. ఏమీ తెలియని ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అని అంటారు. ఇంక వైజయంతి వణికిపోతూ, మీరందరూ నిందలు వేస్తుంటే చూసి తట్టుకోలేకే అలా అలా చేశాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట వైజయంతి. అయినా అమ్మ, ఆ రోజు మీరు ఆశ్రమానికి వచ్చారు, ఆ అమ్మాయికి ఒక ఫోటోని కూడా ఇచ్చారు, మరి ఆ ఫోటోలో ఉన్న తను ఒకటి కాదు అని అంటున్నారు కదా అని అంటారు. ఒక్కసారిగా వైజయంతి, అబ్బో ఇప్పుడు ఆ ఫోటో మెటను తీసుకురావాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారనమాట. గురువుగారు, మీరు బయలుదేరండి, ఇక్కడ జరిగేదంతా మేం చూసుకుంటాం అని అంటుంది జగదాత్రి. సరేమ్మా శ్రీవల్లి, నువ్వు కూడా లోకం తీరు తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బయలుదేరుతారు ఆశ్రమంలో వార్డెన్. ఇంకా వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు శ్రీవల్లి దగ్గరికి వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. చూడు శ్రీవల్లి, ఆ రోజు ఫోటో ఎలా మారిందో నీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతుంది జగదాత్రి. అత్తయ్య గారు, ఇంక మీరు లాక్ అయిపోయారు, నిజం చెప్పకుండా ఇక్కడ మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టరు. అయినా శ్రీవల్లి మీ కన్న కూతురు అయినప్పుడు మీరు ఎందుకు తన్ని వదిలించుకోవాలని ఇంత ప్రయత్నిస్తున్నారు? యువరాజ్ మాధురిపై చూపించిన ప్రేమని మీరు శ్రీవల్లిపై ఎందుకు చూపించలేకపోతున్నారు అని అడుగుతుంది జగదాత్రి. ఏంటి జగదాత్రి, నీకింకా అర్థం కాలేదా? ఎందుకంటే తను పెళ్ళికి ముందు కదా పుట్టింది, అందుకే తన పరువు పోతుందనే ఇదంతా చేస్తుంది. అయినా నాకు ఒకటి అర్థం కావటం లేదు, శ్రీవల్లి యువరాజ్ మాధురి కంటే చిన్న అమ్మాయి కదా, అలాంటప్పుడు అని నిషిక అనగానే ఆపండి అని గట్టిగా అరుస్తుంది వైజయంతి. ఒక్కసారిగా నిషిక ఆపేస్తుంది. వద్దు, ఇంకా నా ప్రాణం పోయే మాటలు అనద్దు, నేను తట్టుకోలేను, దీని బదులు చచ్చిపోవాలనిపిస్తుంది. చావు కంటే ఏ నరకందేమీ ఉండదు, కాబట్టి నేను నిజం చెప్పేస్తాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలా, ఆస్తి నా యువరాజుకే రాసి ఇవ్వాలా, అప్పుడే నేను ఈ మాట చెప్తాను అని అంటారు. హేయ్, నువ్వు చేసిందే పాపం, ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఇంకొక పాపం చేస్తానంటున్నావా? ఛీ అని అంటారు సుధాకర్. లేదు నేను చెప్పేది ఒకసారి వినండి, తను నీ కూతురే, తను సుహాసిని కూతురు. సుహాసిని కేదార్ని జన్మనిచ్చిన తర్వాత ఇదిగో ఈ శ్రీవల్లి కూడా జన్మనిచ్చి పైకి పోయిండాది. అందుకే నేను తన్ని అనాథాశ్రమంలో చేర్చుండాను, అంతకుమించి నాకేమీ తెలీదు. వాళ్ళిద్దరూ అనాథలుగా ఉంటే నేను చూసి సంతోషించాలనే ఇదంతా చేశాను, కానీ అంతకుమించి ఏమీ లేదు అని సుధాకర్ కాళ్ళు పట్టుకుంటుంది వైజయంతి. ఒక్కసారిగా శ్రీవల్లి తన కన్న కూతురని తెలుసుకున్న సుధాకర్ షాక్లో ఉండిపోతారు. వెంటనే వైజయంతి చెంప పగలకొట్టి, నువ్వే కదా ఈ పాపాన్ని చేసింది, శ్రీవల్లిని నా నుండి దూరం చేసి శ్రీవల్లిని ఎవరికీ కాకుండా చేసింది అంటే నిన్ను ఎలా అయినా శిక్షించాలి. నువ్వు చేసిన పాపానికి శిక్ష ఒక్కటే, అది ఏంటో తెలుసా?
అది నువ్వు శ్రీవల్లికి పని మనిషిగా ఉండడం అని అంటారు సుధాకర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే వైజయంతి అబ్బో అని అంటుంది. ఏయ్, నువ్వు చేసిన పాపం కడుక్కోవాలంటే శ్రీవల్లికి పని మనిషిగా ఉండు. శ్రీవల్లి ఏం చెప్తే చేయాలి. శ్రీవల్లి కాళ్ళ కింద బానిసలా బ్రతకాలి. అలా చేస్తేనైనా నీకు బుద్ధొస్తుంది అని గట్టిగా చెప్తారు సుధాకర్. ఇంకా యువరాజ్ నిషిక కూడా చి ఇంత పాపం చేశావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా ఇంక వైజయంతి శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. కేదార్ పాపం శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లిని హక్ చేసుకుంటారు. నిజంగా నువ్వు నా చెల్లెలు అని తెలిసినప్పటి నుండి నాకు ఎంత సంతోషంగా ఉందోనమ్మా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్ను ఇంక కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనున్నానమ్మా అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. కేదార్ అన్నయ్య, మీరే నా సొంత అన్నయ్య అని తెలుసుకున్నప్పటి నుండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ తను నా అమ్మ లాంటిదే కదా, పిన్నికి అలాంటి శిక్షలు పడకూడదు అని పాపం శ్రీవల్లి సాఫ్ట్గా మాట్లాడుతుంది. ఇదంతా చూస్తున్న నిషిక వైజయంతి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు, మీరెందుకు అలా చేశారో నాకు అర్థమైంది. కానీ ఒకటి, ఆ శ్రీవల్లి కేదార్ పేరు మీద ఉన్న ఆస్తిని మనం దక్కించుకోవాలి అని అంటుంది నిషిక. ఏందమ్మీ నువ్వు మాట్లాడేది అని అంటారు. అవునత్తయ్య, వాళ్ళు కొన్ని వేల కోట్లకి వారసులు. అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఒక అనాథల్లా బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని ఎలా అయినా మీరు మంచి చేసుకొని ఆస్తంతా యువరాజ్ పేరుపై రాపించండి. అప్పుడు యువరాజే ఆటోమేటిక్గా మీతో మాట్లాడతాడు అని నిషిక సలహా ఇస్తుంది. ఇంకా వైజయంతి అయితే ఆ కేదార్ శ్రీవల్లి పేరు మీద ఉన్న ఆస్తంతా అబ్బోడికి రాయించాలా, అప్పుడు అబ్బోడి జీవితం సెటిల్ అయిపోయినట్టే అని ఇంకా ఆలోచనలో పడి ప్లాన్ వేసుకుంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సుధాకర్ పాపం శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ శ్రీవల్లి అని ప్రేమగా శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తూ ఉంటారు. పాపం వాళ్ళ నాన్న ప్రేమను చూసి శ్రీవల్లి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా తన వైపు చూస్తూ అమ్మ శ్రీవల్లి, నువ్వు ఉన్నావని కూడా నాకు తెలియదమ్మా. కానీ నాకు ఈ దుష్టశక్తి దూరం చేసినా నువ్వు నా మనసుకి వచ్చినప్పటి నుండి ఎప్పుడు దగ్గరగానే ఉంటావు. ఇకపై నువ్వు నన్ను నాన్నే పిలవాలి అని చెప్పి శ్రీవల్లిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారనమాట. అలా ఇంకా సుధాకర్ అదంతా చూస్తూ కేదార్, జగదాత్రి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా యువరాజ్ మీనన్ దగ్గరికి వెళ్తాడు. బాయ్, నన్ను పిలిపించారు అని అంటారు. అవును, హైదరాబాద్ బార్డర్లోకి కన్సైన్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని నువ్వే ఎలా అయినా అడ్డుకోవాలి. అలా చేస్తేనే మనం ఈ ఊర్లో ఈ సిటీ హైదరాబాద్లో పౌడర్ సప్లై చేయగలం అని ఇంకా డీల్ని మాట్లాడుతూ ఉంటాడనమాట. అలా యువరాజ్ కరెక్ట్గా అప్పుడే మీనన్ యువరాజ్ మాట్లాడుకుంటుంటే ఒక గన్ సౌండ్ వినపడుతుంది. ఒక్కసారిగా చూసేసరికి అక్కడ జేడీ అండ్ కేడీ ఉంటారు. షాక్ అయిపోతాడు మీనన్. ఏంటి యువరాజ్, వాళ్ళని నువ్వే పిలిచావా అని అడుగుతారు. లేదు బాయ్, అసలు నేను వస్తున్నట్టు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలీదు. అలాంటిది వీళ్ళకి ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు బాయ్ అని అంటారు. ఏ, నువ్వేదైనా మంచి ప్రైమ్ మినిస్టరో హోమ్ మినిస్టరో అనుకుంటున్నావా? నీ ఫోన్ని మేము ట్రేస్ చేయలేమనుకుంటున్నావా? అయినా వీడితో చేరి ఎందుకు ఇంకా నీ ఫ్యామిలీని నువ్వే డీగ్రేడ్ చేసుకుంటున్నావు యువరాజ్. నిన్ను అప్రూవర్గా మారిపోమని చెప్పాం కదా అని అంటుంది జేడీ. ఏయ్ జేడీ, నువ్వెందుకు వాణ్ణి అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు? ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా నీ చావు నా చేతిలోనే అని చెప్పి ఇంకలా యువరాజ్ కళ్ళ ముందే మీనన్ అండ్ జేడీ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అలా మీనన్ అయితే కావాలని జేడీ మాస్క్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కేడీ అండ్ జేడీ ఇద్దరు కలిసి మీనన్ని బాగా ఇంకా కొడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మాస్క్ అనేది ఊడిపోతుంది. ఒక్కసారిగా ఇంకక్కడ చూస్తూ ఉంటాడనమాట మీనన్. ఖచ్చితంగా ఇప్పుడు నాకు జేడీ ఎవరో తెలుస్తుంది అని చెప్పి అలా లైట్ వేయగానే అక్కడ జగద్ధాత్రి కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మీనన్. అంటే జేడీ జగదాత్రి ఒకటేనా అని మీనన్ తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు. హేయ్ మీనన్, ఇప్పటి వరకు ఒక జేడీగానే నన్ను చూసావు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కావ్య కూతురిగా నీకు ఎంత
ఇవ్వాలో అంత ఇస్తాను. మా అమ్మ చావుతో నువ్వు నాకు ఎంత బాధనిచ్చావో నీకంతకు రెట్టింపునిస్తాను, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఇంకలా మీనంతో ఇప్పుడు ఇప్పుడు ఆట మొదలైంది అని అలా అక్కడి నుండి జేడీకేడి వెళ్ళిపోతారు. జేడీ అసలు రూపాన్ని చూసిన యువరాజ్ అండ్ మీనన్ షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.